ఎందుకంటే ఇదే విషయంలో కూడా ఇప్పుడు బాగా యూత్‌లో గానీ, పల్లెటూర్లలో గానీ చాలా మందికి వినిపిస్తున్న మాట గురించి అడుగుతాను సార్. గద్దర్ దగ్గర చిన్నప్పటి నుంచి ఉన్న అమ్మాయి సింగర్ అమ్మాయి. ఆ అమ్మాయికి గద్దర్ దగ్గరనే ఉండి పాటలు పాడి అన్నీ చేసిన అమ్మాయికి, మధుప్రియకి సినిమాలో పాడింది మంచి హిట్ అయింది. మంచి మంచి పేరొచ్చింది అమ్మాయికి. అమ్మాయికి కూడా ఏదైనా అప్రిషియేషన్ వచ్చుంటే బాగుండేది. ఆ అమ్మాయికి రాకపోవడము మా తెలంగాణ వాళ్ళకి ఇవ్వకపోవడం చాలా ఇది అన్యాయం అని చెప్పేసి ప్రజలు మాట్లాడుతున్న మాట ఇది. ఈ బేసిక్ ఇక్కడ ప్రాబ్లము మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాబ్లం ఏంటంటే ఈ అవార్డులు దేనికి ఇస్తున్నాం, ఈ అవార్డులు ఏంటి ఇస్తున్నాం. ఇప్పుడు అదే ఈ 10 years అని ఎప్పుడైతే కన్ఫ్యూజన్ మీరు చేశారో ఇవన్నీ వస్తాయి సమస్యలు. మీరు అడుగుతున్న సమస్యలన్నిటికీ సమస్య వస్తుంది. మీరు ఆ 10 years లేకుండా ఓన్లీ గదర్ అవార్డ్స్ 24, 25 అన్నారు అనుకో, ఈ సమస్య లేదు. ఈ లేనిపోని పంచాయతీ తెచ్చిపెట్టుకున్నారు వీళ్ళ నెత్తి మీద. అంటే సంవత్సరానికి 200 నుంచి 250 సినిమాలు రిలీజ్ అవుతాయి సార్. సంవత్సరానికి రిలీజ్ అయినప్పుడు అన్ని సినిమాలు షార్ట్అవుట్ చేయాలి. అంటే సక్సెస్ అని 10% పెట్టుకున్నా కానీ 20 సినిమాలు అంటే 10 సంవత్సరాలు పెట్టుకుని 200 సినిమాలు చూడాలంటే ఈ వీళ్ళకున్న షార్ట్ సినిమా పలాస ఇవ్వాల్సి ఉండే 2000లోనూ 2001లోనూ రిలీజ్ అయింది, మరి ఇవ్వలేదు. అంటే ఇవ్వలేదంటే ఎందుకు ఇవ్వలేదు, నేను అప్లై చేయలేదు కదా అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మొన్న తెలిసింది ఏంటంటే అప్లికేషన్ లేదట, వాళ్ళు డిసైడ్ చేసిందట. ఇది కొత్తగా విన్నా నేను, నాకు తెలియదు నిజంగా అప్లై చేయాలని. అప్లై చేయాలి సార్ సినిమాలకు అప్లై చేశారంట. ఎందుకంటే నిన్న యాడ సత్యనారాయణ గారికి ఆ సినిమాకి అవార్డు వచ్చింది. దీనికి రజాకార్ మూవీకి. రజాకార్ కొత్త సినిమా కదా, కొత్త సినిమాకు అప్లై చేసుకుంటేనే వస్తుంది. ఈ 10 సంవత్సరాలకి అప్లై చేయలేదని విన్నాను. దీనికి అప్లై చేయాలి. దీనికి 2024-25 అప్లికేషన్ అదే కంప్లీట్ పెట్టుకుంటే అయిపోయింది కదా సార్. 24-25 పెట్టుకుంటే అయిపోయింది కదా. అదే నేను చెప్తున్నా, అదే చేయాలి. ఇది చేయకూడదు. ఏదో చేశారు పాపం, ఏదో మా ఉద్దేశం మంచిదే కదా. ఇప్పుడు పొరపాట్లు అందరూ చేస్తూ ఉంటారు. పొరపాటు చేసిన దాన్ని గుచ్చి చూపించడం కంటే భవిష్యత్తులో చేయకుండా వాళ్ళని చేసేటట్టు చెప్పడం, అలర్ట్ చేయటం కరెక్ట్ కదా, చేద్దాం. సో మనం మాట్లాడేది వాళ్ళకి ఎవరికన్నా విని నెక్స్ట్ టైం తప్పులు చేయకుండా ఉంటారేమో చూద్దాం సార్. ఇది ఇలాగుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ డివైడ్ అయిన తర్వాత కానీ తెలంగాణలో ఏదో విధంగా ఇక్కడ సినిమా ఇండస్ట్రీ మొత్తం తెలంగాణలో ఉంది. ఆంధ్రప్రదేశ్ వెళ్ళినా షూటింగ్ చేసుకొచ్చినా సరే తెలంగాణలో ఉంది. 50 సంవత్సరాల ప్రస్థానం, 70 సంవత్సరాల ప్రస్థానం మన తమిళనాడు నుంచి తెలంగాణకు తరలి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం ఈ సినిమా ఇండస్ట్రీకి పర్ఫెక్ట్గా చేయగలిగింది. అంటే టీడీపీ ఉన్నప్పుడా, కాంగ్రెస్ ఉన్నప్పుడా? ఇవి రెండే ఉన్నాయి మనకి. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడే. అంటే టీడీపీ మన ఎన్టీ రామారావు గారు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి లీజెండ్, ఆయన ఏం చేయలేకపోయారా? ఆయన వచ్చినప్పుడు స్లాబ్ సిస్టమ్ ఏదో పెట్టారు. ఆ స్లాబ్ సిస్టమ్ మంచిదని కొంతమంది అంటారు, నాశనం అయిపోయిందని కొంతమంది అంటారు. దాని మీద డిబేట్ అది మళ్ళీ వేరు. ఓకే, అది సినిమా ఇండస్ట్రీగా మార్పు తెచ్చింది ఆయన, అది ఒకటే. మార్పు తెచ్చింది అది ఒకటే. ట్యాక్సేషన్ బెటర్ అయింది ఒక రకంగా. దానివల్ల ఏంటంటే ట్యాక్సేషన్ బెటర్ అయింది. ఎందుకంటే ట్యాక్స్ ఎవేజన్ ఎక్కువ ఉండే సినిమా థియేటర్స్లో అప్పట్లో. దానికి ముందు ఎన్టీ రామారావు గారికి ముందు ట్యాక్స్ ఎవేజన్ ఎక్కువ ఉండేది. ఆ ట్యాక్స్ పైసలు క్యాష్లో తీసేసుకునేవారు. ఇది వచ్చి ఫిక్స్డ్ అమౌంట్ పెట్టినాక షేర్లు పెరిగినాయి, వచ్చినాయి. బట్ సినిమాలు చచ్చిపోవటం, కొంత స్లోగా డిటీరియేట్ అవ్వటం కూడా మొదలైంది. రకరకాల సమస్యలు. దానికి ఏంటి సమస్య, ఎన్టీ రామారావు గారు పెట్టిన రూల్ కాదు. మనలో తప్పులు ఉన్నాయి, వాళ్ళలో తప్పులు ఉన్నాయి, రూల్లో తప్పు ఉంది, మనలో తప్పు ఉంది, రకరకాలుగా ఉన్నాయి అన్నీ. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ప్రతిదానికి నేను తప్పు చేస్తాను సార్, నా తప్పును కప్పిపుచ్చుకుంటే నువ్వు చేసిన తప్పు అని చెప్తా ఉంటాను నేను. వాస్తవం సార్. ఇది మన కప్పిపుచ్చడానికి ఎదుటోని తప్పుగా చూపించడమే ఇప్పుడున్న సమాజంలో జరిగేది. ఎన్టీ రామారావు గారు ఆ రోజు స్లాబ్ సిస్టమ్ ఎందుకు పెట్టారు? తప్పు జరుగుతుందని తెలుసు. ఆయన ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటర్, డైరెక్టర్, ప్రొడ్యూసరు, సినిమా చాలా తీశారు. సో వాళ్ళకి ఎక్కడ పోతున్నాయి ఎక్కడ వస్తున్నాయి అని తెలుసు. సో దాంట్లో ఏంటంటే గవర్నమెంట్కి నష్టం రాకుండా గవర్నమెంట్కి ఒక ఫిక్స్డ్ అమౌంట్ వస్తానికి ఒక పద్ధతి స్లాబ్ సిస్టమ్ అని పెట్టారు. దానివల్ల సినిమాలకు కూడా బెటర్ అయింది. ప్రొడ్యూసర్లు లాభం వచ్చే వాళ్ళకి చాలా లాభాలు వచ్చినాయి. దాంతోనే రేట్లు పెరగటం మొదలైనవి, రెమ్యునరేషన్స్ పెరగటం మొదలైనవి. ఇవాళ స్లాబ్ సిస్టమ్ వల్ల రామారావు గారు నాశనం చేశారనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, బట్ దానివల్లే ఇవాళ 100 కోట్లు 1000 కోట్లు తీసుకుంటున్నారంటే రామారావు గారు అదో స్లాబ్ సిస్టమ్ పెడతాం వాళ్ళు సార్. కానీ ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో వీళ్ళకు పర్ఫెక్ట్గా ల్యాండ్స్ ఇవ్వడం కానీ లేకుంటే న్యాయం జరగడం కానీ
ఎవరున్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు న్యాయం జరిగిందంటారా? లేదండి, ల్యాండ్లు ఇచ్చిందంతా ఆయన విజయభాస్కర్ రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, అంతమంది చెన్నారెడ్డి గారు. ఓకే. ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఏది జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చిత్రపురికి గవర్నమెంట్కి 10 కోట్లు కట్టాల్సి ఉండే, ఏది హెచ్ఎండిఏకి, అది ఆయన రిబేట్ ఇచ్చారు సార్. సో ఎప్పుడున్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది, ఏం చేసినా కానీ. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు 22 years బ్యాక్ అవార్డ్స్ డబ్బులు రావాలి, సబ్సిడీలు రావాలి, ఇంత మట్టుకు రాలా. మొన్న ఒక కేసుకి 1 year బ్యాక్ అనుకుంటా, ఇక ఎలక్షన్ కాక ముందు 2 స్టేట్లకి హైకోర్టు ఇచ్చింది ఆర్డర్ ఒక సినిమాకి. 23 years బ్యాక్ సినిమాలకి ఇస్తే 40-60% చొప్పున ఇవ్వమంటే 2 స్టేట్లు ఇచ్చినాయి పైసలు ఒక సినిమాకి. 10 కోట్లు రావాలి మొత్తం. ఆ సినిమాకి 10 లక్షలు ఇచ్చారు అంటే ఇంకా 9,90,00,000 ఇవ్వాలి. 2 గవర్నమెంట్లు కలిపి 22 సంవత్సరాల కింద చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పటి సంగతి నేను మాట్లాడుతున్నాను. సార్ మరి మీరు వాళ్ళే చేశారంటారు, వాళ్ళు చేస్తే మరి మా డబ్బులు